8 అవర్స్కి. తర్వాత కట్టర్ కమ్ మార్కర్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఉన్నాయి. తర్వాత టైలర్ మిషన్ ఆపరేటర్ 9,654. సూపర్వైజర్కి ఎంత ఉందో సూపర్వైజర్కి కట్టర్ కమ్ మార్కర్ గ్రేడ్ 1కి, టైలర్ మిషన్ ఆపరేటర్ గ్రేడ్ 1కి 9,654 ఉంది. తర్వాత చెక్కర్స్ ఉంటుందా, తర్వాత ఐరన్ మ్యాన్ 9,607. గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఉన్నారు కూడా. ప్యాకర్స్ ఉన్నారు, హెల్పర్స్, వాళ్ళకి 9,467. లాస్ట్ సేల్ ఏంటంటే 9,467 ఫర్ 8 అవర్స్. కాబట్టి మీ పనిచేసే పని బిజినెస్ని బట్టి శాలరీస్ ఆల్రెడీ ఉన్నాయి ఇందులో షెడ్యూల్ ఇంప్లిమెంట్లో. నేను మీకేం చెప్తున్నా అంటే మీకు ఏవైతే చట్టాలు వర్తిస్తాయో ఆ చట్టాలు ఇంట్లో నోటీస్ పంపిస్తాం. నా పని చేస్తాను. ఒక 3-4 మీటింగ్లు పెడదాం. ఇప్పుడు సరే 1 వీక్ అడిగారు. నేను ఈ అమ్మాయితో మా సూపర్ ఫోన్ చేయించిన. వాళ్ళ మాటల్లో శాలరీ పెంచేయడానికి అవకాశం అయితే 0.001% ఉంది. 99.999% వాళ్ళు మీకు శాలరీ పెంచడానికి ఏ మాత్రం సుంకంగా లేరు. అది వాళ్ళ పై వాళ్ళ ఆర్డర్ లాగా వినపడుతుంది. సో ఇలాంటి మొండి మేనేజ్మెంట్ని ఏం చేయాలనేది కొంచెం టైం పడుతుంది. వాళ్ళ మీద ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాం అన్ని రకాలుగా. సో మరి మీలలో మీకు ఐక్యత లేకపోతే ఇప్పుడు ఇది ఏంటంటే నేను కేసులు పెడితే దీని రిజల్ట్ రావడానికి టైం పడుతుంది కోర్టులో. उतना दिन में हम अंदर काम करेंगे तो हमारा सैलरी आएगा बोल के सोच के जा रहे हैं। और कुछ सुपरवाइजर ये डरा रहे कि बुला रहे कि क्या गारंटी है, बाहर बैठो तो पैसा आता बोल के, अंदर आओ काम करो पैसा रहता है, ऐसा बोल रहे सर. ఇంకోటి సార్ నోబర్ నోపెన్ టార్గెట్ చేసి సార్ ఇప్పుడు ఎవరు మీరు లోపల వచ్చి చేస్తారు వాళ్ళకి ఇస్తాం జీతాలు. మేము చేసేదే జీతాలు పెంచమని కదా సార్. మీరు జీతాలు పెంచితే మేము రోడ్ల మీద ఎందుకుంటాం, మేము వచ్చి పని చేస్తాం కదా. అట్లాంటి నోబర్ నోపెన్ అనేది మా జీతాల గురించి మేము కొట్లాడితే మా జీతాలు కట్ చేస్తే మనం బెదిరించడమే కదా. ఆ బోర్డు అదే ఫస్ట్ సార్ దాన్ని उनको ब्रेन वॉश सर మా ప్రాబ్లం చేసింది వాళ్ళు. उन लोगों का हम 14 ईयर से कर रहे हैं. ये न्यू जनों का जब सब जने हम लोगों को सैलरी बढ़ाने के लिए बोल के बाहर आए, लेकिन इन लोगों ना जो भी बढ़ता सीनियरों को बढ़ता, तुम लोगों को नहीं बढ़ता, तुम लोग जूनियर है, सीनियरों को बढ़ता, आ जाओ तुम लोग बोल के उन लोगों को अंदर बुला लेके उन लोगों का दिमाग में ये बात बिठा दे के जूनियर और वो सीनियर हम लोग जो है ना अब उनमें तो कम है लोग अब टाइम नहीं. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఇల్లీగల్ కానీ మీ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ప్రకారంగా జెన్యూన్ అది. థ్యాంక్ యూ. సో దట్ ఇక్కడ నేను మీ ఇల్లీగల్ సైకిల్ అన్నంత మాత్రం మీరేం భయపడవసరం లేదు. అది ఫస్ట్. రెండోది ఏంటంటే ఇప్పుడు మీరు స్ట్రైక్లో ఉన్నప్పుడు అప్పుడు ఆమె చెప్పినట్టు మీ అందరూ కూడా ఆర్థిక సమస్యలు ఉంటాయి. రెంట్ కట్టడానికి కానీ మన రోజు పని చేస్తే జీతం సరిగ్గా గడిచేది కానీ మనం కొంత త్యాగం చేయక తప్పదు. మీరు ఎప్పుడు ఒకటి కావాల్సిందే కదమ్మా, మనం కొంత సాక్రిఫైస్ చేయాల్సిందే. సో ఇప్పుడు ఈ మేనేజ్మెంట్ శాలరీస్ పెంచుతుందా అనేది మీకెంత డౌట్ ఉందో నాకెంత డౌట్ ఉంది. కాకపోతే పెంచడం కోసం మీరు కష్టపడుతున్నారు, మీరు బాధపడుతున్నారు, అన్ని రకాల త్యాగాలు చేస్తున్నారు. నేను కూడా గట్టిగా 100% ప్రయత్నిస్తున్నాను మీ శాలరీస్ పెంచేయాలి. సో ఇక్కడ ఏంటంటే ఇన్ కేస్ వాళ్ళు ఇక్కడనే మొండివైఖరి అవలంబించి శాలరీస్ పెంచలేదు, అదేగా మన ప్రధాన కోరిక. శాలరీస్ పెంచలేదు, ఏం చేయాలి? మీరేం చేయాలి, నేనేం చేయాలి? ఈ రెండే మనం ఆలోచించాల్సి. శాలరీ పెంచకపోతే కనీసం ఏదో కొంత మీరు 5 నుంచి 6 వేలు పెంచమని అడుగుతున్నారు. సార్ 5,000 గా 6,000 కాదు, ఇక 1000 పెంచుతాం, అది 2,000 పెంచుతాం, 3,000 పెంచుతాం, ఏదో సార్ ఇప్పుడు డ్యూ డేట్లు పెంచుతాం అంటే అదొక పద్ధతి. వాళ్ళు అసలు ఆ విషయమే లేవనెత్తకుండా పనికిమాల విషయాల పట్ల ఫోకస్ చేసి మనం డైవర్ట్ చేస్తున్నాం. ఏది ఇలా సంతకాలు లేవు, వీడియో క్లిప్లు కావాలి, అవన్నీ మనం దాని నుంచి పెద్దగా ఆలోచన అవసరం లేదు. వర్క్షాప్ అవన్నీ చాలా సెకండరీ. ఇప్పుడు యూనియన్ పీపుల్ని అలౌ చేయాలన్నా వద్దా అనేది నేను డిసిషన్. నేను ఒకవేళ మీ వల్ల మీటింగ్కి ఏమైనా ఆటంకం జరుగుతుంది, ఇష్యూస్ పరిష్కారం కావడంలో మీరేమైనా అవరోధంగా ఉన్నారా అన్నప్పుడు నేనే మిమ్మల్ని బయటికి పంపిస్తాను. వాళ్ళు కూడా చెప్పిన ఇప్పుడు వాళ్ళు కూర్చున్నంత మాత్రాన ఈ మీటింగ్కి ఇబ్బంది లేని వరకు మనం వాళ్ళు అలౌ చేయొచ్చు. చెప్పినా సరే అది వాళ్ళు నెక్స్ట్ మీటింగ్ వస్తారు మీటింగ్కి రావాలి, మన చర్చలు జరిగితే ఇలాంటివి ఏదో ఒక రోజులు అయ్యే కావు. మనం ఓపికగా ఫైట్ చేయాలి. మన స్వాతంత్రానికి ఎన్ని సంవత్సరాలు కృషి చేసినాం, ఎన్ని ఉద్యమాలు చేసినాం, ఏదైనా ఒకటి సాధించాలంటే మనం పోరాటం చేయాల్సిందే. కాబట్టి అందుకే మీరు దాన్ని రెడీగా ఉన్నారా? చర్చ లేదో ఒక్క రోజుకి 2 రోజులకే అయిపోతే మా జీతాలు పెరుగుతాయి అని అనుకోవడం మాత్రం మనం కరెక్ట్ కాదు. సార్ అలా ఒక్కరు లేరు కదా, చాలా మంది ఉన్నారు కదా. కొంతమంది నాకెందుకు ఇక వాళ్ళతో నేను అప్పుడు పెరుగుతుంది, నేను పోకున్నా ఒకటే పోయినా ఒకటే అనుకునే వాళ్ళు. అందుకే ఏమంటుంటే ఐక్యత ఇప్పుడు
మీరు లేకపోతే కంపెనీ నడవదు అనే ఫీలింగ్ వాళ్ళకి రానంత వరకు మీరు మీకు చిచ్చి పెట్టుకుంటారు. చెప్పినట్టుగా కొంతమంది వాళ్ళ అనుయాయులు ఉంటారు, ఇలా కూడా ఉండొచ్చు, కొంతమంది ఇన్ఫార్మల్ ఉంటారు మిమ్మల్ని దెబ్బ కొడతారు, జాయిన్ కామంటారు, ఇవన్నీ జరుగుతుంటాయి. మీరు అంతా లేడీస్ అంతా సెన్సిటివ్గా ఉంటారు. ఒక్కొక్కరికి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమంది భర్తలు వెళ్ళి పనికి పోవచ్చు, కొంతమంది బయట నుంచి ప్రెజర్ రావచ్చు. ఇన్ని రకరకాలు ఉంటాయి మీ సమస్యలు. మీరు పని చేయడానికి గొప్ప విషయం. ఈ పని చేసే వాళ్ళ మధ్యలో ఇప్పుడు కాలంలో కనబెట్టడం నేనే ఉంటాయి, ఎన్నో రకాలు ఉంటాయి సమస్యలు. సో కాబట్టి మీరు ధైర్యంగా ఉంటే మీరు ధైర్యంగా ఉన్నా లేకపోయినా, మీరు స్ట్రైక్ ఉన్నా లేకపోతే వాళ్ళ మీద యాక్షన్ అయితే ఆగదు. నా వైపు నుంచి నేను ఫర్మ్గా ఉన్నాను. వాళ్ళని అన్ని రకాలుగా అన్ని చట్టాలలో ఎన్ని రకాలుగా నోటీసులు పంపాలో వాళ్ళ మీద ఏం చేయాలనేది నేను 100% ఉన్నాను. మీరు ఒకవేళ స్ట్రైక్ విరమించుకొని మీరు పనిలో చేయడం నా యాక్షన్ అయితే ఆగదు. నేను చెప్తున్నాము అంటే మీకున్న సమస్యలు మీకు ఉంటాయి. మీరు అందరూ పని లేకుండా రోడ్డు మీద కూర్చుంటే మీ కుటుంబాలు నడుస్తే నడవ, ఏదో ఒక రోజు ఈ ఆర్థిక సమస్యల వల్ల మీరు కాంప్రమైజ్ అయిపోయి మీరు పనిలో జాయిన్ కావచ్చు. అది ఒక్కొక్క పర్సన్ టు పర్సన్ అది తేడా ఉంటుంది. ఒకళ్ళు స్ట్రాంగ్ ఉండొచ్చు, ఒకరు కుటుంబం ఆర్థికంగా స్ట్రాంగ్ ఉండొచ్చు, ఒకరు వీక్ ఉండొచ్చు. మళ్ళీ వాళ్ళు లేబర్ ఆఫీసర్